అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చిలగడ దుంప సాగు విధానం, శీతాకాలంలో గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని సత్ఫలితాలనిస్తున్న కూనారం 12,368 వరి వంగడం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. ప్రాంతాల వారీగా వరిలో ఎన్నో రకాలు సాగులో ఉన్నా ఎప్పటికప్పుడు నూతన వంగడాలను శాస్త్రవేత్తలు విడుదల చేస్తున్నారు. అలా కొత్త రకాల ఎంపికతో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో సాగులో ముందడుగు వేస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన రైతు ఒకరు. 3వ మినీ కిట్ దశలో ఉన్న KNM 12,368 అనే వరి వంగడాన్ని 8 ఎకరాలలో సాగు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కూనారం పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రకం గుణగణాలు, దిగుబడి తీరుతెన్నులు ఎలా ఉన్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నిండు కంకులతో కనబడుతోన్న ఈ క్షేత్రం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో ఉంది. ఈ నూతన వరి వంగడాన్ని సాగు చేసిన రైతు వెలగపొడి రామకృష్ణ. మొత్తం 20 ఎకరాల సేద్యం ఈయనది. ఒక 8 ఎకరాల్లో సార్వాలో కూనారం 12,368 అనే వరి వంగడాన్ని వేశారు. ఇది 3వ మినీకిట్ దశలో ఉన్న రకం. గత 2 సంవత్సరాలుగా ఈ వంగడాన్ని తన క్షేత్రంలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కోతలు పూర్తవగా ఎకరాకు 35 క్వింటాల దిగుబడిని నమోదు చేసింది. దుబ్బకట్టు బాగుందని, కంకి పొడవుతో, అధిక గింజల సంఖ్యతో పాటు తుఫానును సైతం తట్టుకుని నిలబడిందంటూ తన అనుభవాలను తెలియజేస్తున్నారు రైతు రామకృష్ణ. నాగార్జున సాగర్ ఎరవ కాలం కింద ఒక 20 ఎకరాల వ్యవసాయం ఎప్పుడూ చేస్తుంటాను. దానిలో నేను ఎప్పుడూ కూడా కొత్త రకాల విత్తనాలు తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం 12,368 KNM ఈ రకం 3వ మినికిట్ దశలో ఉన్నది. ఈ గత 2 సంవత్సరాలు కూడా పెట్టాను, కానీ రైతులకి రబీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పెట్టి రబీకి ఇస్తున్నా. ఇది అధిక దిగుబడి కలిగిన విత్తనం, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడినిచ్చే విత్తనం కాబట్టి ఇప్పుడు యాసంకి ఇవ్వటం కోసం సిద్ధం చేసి ఉన్నాం. తుఫానికి లైట్గా ఒరిగిందే కానీ కింద పడలేదు ఈ పొలం. 8 ఎకరాలు ఈ విత్తనం వేయటం జరిగింది. 8 ఎకరాల్లో కూడా ఎక్కడో దీని అమ్మటున్న చెట్టు కింద ఉన్నది. గాలి మొదట తగిలి రోడ్డు నుంచి తగిలిన దగ్గర ఒరిగింది, కానీ పొలం ఎక్కడా పడలేదు. దీనికి దుబ్బు శాతం కూడా ఎక్కువ. కంకిలో గింజలు 400 చిల్లర ఉన్నాయి. ఇది పొట్టకుళ్ళు తెగులు తట్టుకొని, ఎండాకులు తెగులను తట్టుకొని పొలంపై పడిపోకుండా దృఢమైన కాండంతో దృఢంగా నిలబడి ఉండగలిగే వరి రకం ప్రతి రైతుకి కూడా అనుకూలమైన విత్తనం.
దీని కాల పరిమితి వచ్చేసి 125 రోజులు రబీలో వస్తుంది, 130 రోజులు ఖరీఫ్లో వస్తుంది. ఇది పాము ఇచ్చినదే 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగింది. రైతు క్షేత్రంలో ఇంకా పెరుగుద్ది స్వామి, ఎవరికైనా ఏ ఇత్తనమైనా రైతు క్షేత్రంలో పెరుగుద్ది. ఇది దుబ్బుకి 35 కర్రలు ఉన్నాయి స్వామి, బాగా దృఢంగా ఉన్నాయి. దీనికి పెట్టుబడి నేను దమ్ములో ఒక కట్ట DAP, ఒక అరకట్ట యూరియా వేశాను. దాని తర్వాత ఒక 30 కట్ట చొప్పున యూరియా వేసాను రెండోసారి. అదిగాక యూరియా టైట్ మూలంగా 30 కట్ట వేసాం. మళ్ళీ మూడోసారి అరకట్ట పొటాషు, అరకట్ట యూరియా వేసాం. ఒక్కసారి స్ప్రే చేసా స్వామి. అది కూడా కంపునల్లి కనపడితే, కంపునల్లికి దోమకి చాలా తక్కువ మందు, 250 రూపాయలు ఎకరానికి, 250 రూపాయల మందు, దోమ మందు, అవి రెండు కలిపి ఒక్కసారి స్ప్రే చేసా స్వామి. ఆ స్ప్రే చేసేటప్పటికే ఈని చాలా వరకు తయారైంది. వర్షాల మూలంగా కొద్దిగా ఎత్తు పెరిగింది స్వామి. పైరు పెరిగినా పడలేదు, దీని గొప్పతనం అది ఉంది స్వామి. రైతు ఇది పడుతుందనే భయం లేదు స్వామి. యాసంగిలో ఇంతెత్తు పెరగదు స్వామి, తక్కువ పెరుగుద్ది. వర్షాల మూలంగా ఈ సంవత్సరం పెరిగింది, కానీ ఇది వాస్తవంగా పెరిగే ఇత్తనం కాదు, పొట్టి రకం. ఇది శాస్త్రవేత్తలు బాగా ఆలోచించి యాసంగిలో రా రైస్ రావాలని తీసిన ఇత్తనం స్వామి. ఇది యాసంగిలో రా రైస్కి వస్తుంది, మిల్లర్కి పోద్ది. ఇది చింటులో కలుస్తుంది. మిల్లర్ కూడా పచ్చివడ్లు కూడా తీసుకుంటారు స్వామి. ఇది పచ్చివడ్ల కింద కూడా అమ్ముకోవచ్చు. ఈ ఎలకపూడి రామకృష్ణ గారు పెట్టిన 368 తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వచ్చింది. ఇది దుబ్బు ఎక్కువ, పిలకలు ఎక్కువ ఉన్నాయి, గింజల శాతం ఎక్కువ శాతం ఉంది, ఎక్కువ పంటబడి దిగుబడి వచ్చే రకం ఇది. ఇది రైతులకి అనుకూలమైన పంట. నేను కూడా పెట్టుకోవడానికి సుముఖంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో సాగు చేసే దుంపల్లో చిలగడ దుంప ఒకటి. ఎర్రదుంపగా కొన్ని చోట్ల వ్యవహరిస్తారు. తెలంగాణలో చిలగడ దుంపను గెనుసుగడ్డ, రత్నపురి గడ్డ అని వ్యవహరిస్తారు. చిలగడ దుంపకు కార్తీక మాసం, శివరాత్రి ఉపవాస సమయాల్లో మంచి మార్కెట్ ఉంటుంది. దుంపను కూరగా, ఆకులను పశువుల దానాగా ఉపయోగిస్తారు. 120 రోజుల పంటకాలం కలిగిన చిలగడ దుంపను శివరాత్రిని లక్ష్యంగా చేసుకొని నవంబర్, డిసెంబర్ మాసాల్లో నాటుకుంటారు. చిలగడ దుంపకు ముక్కు పురుగు మినహా చీడపీడలు తక్కువే. చిలగడ దుంప నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 12 నుంచి 15 టన్నుల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. చిలగడ దుంప సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో పండించే దుంప పంటల్లో మురంతీగ లేదా మురంగడ్డ లేదా చిలగడ దుంప అనేది చాలా ప్రధానమైనది. ఇది ఎక్కువగా మనకు రంగారెడ్డి డిస్టిక్లలో, వరంగల్ డిస్టిక్లో, అలాగే కరీంనగర్ డిస్టిక్లో కూడా దీన్ని ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. ఈ మురంతీగ లేదా మురంగడ్డ అనేది మనకు ఉష్ణమండల పంట. ఎప్పుడైతే సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ప్రాంతంలో, అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు ఉదయపు వేళల్లో తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భంలో ఇది ఎక్కువగా పండుతుంది. ఇది ఎక్కువగా మనకు రబీ సమయంలో అక్టోబర్, నవంబర్ మాసాల్లోనూ, అలాగే వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ స్వీట్ పొటాటో అంటే ఈ మురంతీగకు ఎక్కువగా మనకు సారవంతమైనటువంటి 2 నెలలు చాలా అనుకూలము. నల్లరేగడి నీళ్ళలు, లోతైన ఇసుక నీళ్ళలు వీటికి పనిచేయవు. రకాల గురించి మనం తెలుసుకున్నట్లయితే తెల్ల కండ కలిగినటువంటి రకాలు అనగా సామ్రాట్, RNSP1 కానీ ఈ రెండు కూడా మన యూనివర్సిటీ నుంచి విడుదల చేయబడిన రకాలు. వీటి పంటకాలం వచ్చేసి మనకు 120 రోజులు ఉంటుంది. దీని దిగుబడి మనకు 10 నుంచి 12 టన్నుల వరకు కూడా ఎకరానికి దిగుబడి వస్తూ ఉంటుంది. దీంతోపాటు నారింజ రంగు కండ కలిగినటువంటి దుంపలు, కిరణాని, భూసన వంటి వెరైటీస్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. వీటితో పాటు ఊదా రంగు కండ కలిగినటువంటి దుంపలు, ఈ భూకృష్ణ అనే వెరైటీలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ వెరైటీలు మనకు ఎక్కువగా మనం సాగు చేసుకోవచ్చు. దీనిని తీగల ద్వారా గాను, అలాగే మనము దుంప ద్వారా కానీ నాటుకోవచ్చు. దీన్ని నారుమడి తయారీ విధానం తీసుకున్నట్లయితే దీన్ని రెండు దశలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి ప్రైమరీ నర్సరీ. ప్రధాన పంటకు 3 నెలల ముందు దీన్ని ప్రాథమిక నర్సరీని చేసుకోవాలి. దీనిలో 40 కేజీల దుంపలను ఒక ఎకరానికి సరిపెట్టేట్టుగా మనం పెంచుకోవచ్చు. ప్రాథమిక నర్సరీలో 45 రోజుల తర్వాత మనకు నార అనేది పెరుగుతూ ఉంది. ఈ ప్రాథమిక నర్సరీ అయిపోయిన తర్వాత మనం సెకండరీ నర్సరీ, ద్వితీయ నర్సరీలో మనము ప్రైమరీ నర్సరీ నుంచి ఎన్నుకున్నటువంటి మనం నారుని 2వ దశలో మార్చుకోవాలి. ఇక్కడ 60 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో బోధలపై మనం నాటుకున్నట్లయితే 45 రోజులకు ఈ సెకండరీ నర్సరీ కూడా పెరుగుతూ ఉంది. ఈ నర్సరీని మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. నేల తయారీ. సాధారణంగా ఈ నేల తయారీలో చివరి దిక్కులో మనము 10 టన్నుల వరకు పశువుల ఎరువును, అలాగే 24 కిలోల
బాసులు చేరువలను వేసుకొని బాగా దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత ఈ మొరం తీగ లేదా మొరంగడ్డ తీగలను క్వినాల్ఫాస్ 2 ml per లీటర్లో ఒక అరగంట సేపు నానబెట్టుకుని 60 నుంచి 20 సెంటీమీటర్ల ఎడంతో మనం నాటుకున్నట్లయితే మనం ముక్కు పురుగును నివారించుకోవచ్చు. తీగలు నాటాక 2 రోజుల వ్యవధిలో మనము పెండిమిథలిన్ 1.2 లీటర్ per ఎకర్ 200 లీటర్ల ద్రావణంలో మనం పిచికారి చేసినట్లయితే 30 రోజుల వరకు కూడా మనకు కలుపు రాదు. 30 రోజుల తర్వాత మనము 2 సార్లు 30 రోజుల వ్యవధిలోను అలాగే 60 రోజుల వ్యవధిలోను 2 సార్లు కూలీని పెట్టి మనం ఈ కలుపును తీసుకోవాలి. నీటి యాజమాన్యం ముఖ్యంగా దీనికి ఈ స్వీట్ పొటాటోకి మనకి ఎక్కువగా తీగ నాటాక వారానికి 2 సార్లు మనం వాటర్ పెట్టుకుంటూ ఉండాలి. చివరి దశలో కూడా ఎక్కువగా వాటర్ పెట్టుకుంటూ ఉండాలి. దీంట్లో వచ్చే చీడపీడల ముఖ్యమైనవి ముక్కు పురుగు. ఈ ముక్కు పురుగు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకు ఇది కాయలపై అంటే అనగా దుంపలపై అలాగే మొక్క యొక్క కాండం మీద ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీటిపై రంధ్రాలు చేసి వాటిలో గుడ్లు పెట్టి వీటి యొక్క గ్రబ్స్ అనేవి చాలా ఎక్కువగా తింటూ ఉంటాయి అన్నమాట. 100 మీటర్లకు ఒక లింగాకర్షక బుట్ట పెట్టుకొని మనం వీటిని తగ్గించుకోవచ్చు. వాటితో పాటు క్వినాల్ఫాస్ కానీ లేకపోతే ప్రొఫినోఫాస్ కానీ 2 ml per లీటర్ వంటి ద్రావణాన్ని మనము పిచికారి చేసుకొని మనం వీటిని తగ్గించుకోవచ్చు. తెగుళ్ళ విషయానికి వస్తే దీంట్లో ఎక్కువగా మనకు ఆకుమచ్చ తెగులను ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు సర్కోస్పరా అయినా ఉండవచ్చు, లేకపోతే ఆల్టర్నేట్ ఆకుమచ్చ తెగులన్నా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి క్లోరోథలోనిల్ 2 ml per లీటర్ లేదా కార్బెండజిమ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి లేదా కార్బెండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 grams per లీటర్ వంటి ద్రావణాన్ని కూడా పిచికారి చేసుకొని మనం తగ్గించుకోవచ్చు. పంట నాటాక మనకు 4 నెలల వ్యవధిలో ఈ పంట యొక్క ఆకులు కూడా పసుపు పచ్చలో మారిపోతాయి. ఈ దుంపలు అనేవి రెడీ అవుతాయి. అప్పుడు వీటిని మనము పంట కోత చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం క్లీన్ చేసి మనం మార్కెట్ పంపుకోవచ్చు. ఈ స్వీట్ పొటాటోలో మనము అన్ని యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించినట్లయితే మనకు 12 నుంచి 15 టన్నులు ఒక ఎకరానికి కూడా మన దిగుబడి కూడా సాధించవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది జీవాల పోషణ. ప్రస్తుతం ఉన్న చలి వాతావరణంలో గొర్రెల పెంపకందారులు వీటి సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, తెల్లవారుతున్న తొలగని మంచు తెరలు జీవాలకు కష్టాన్ని తెచ్చిపెడతాయి. వణికించే చలిగాలుల మధ్య మేతల కోసం ఆరు బయటకు వెళ్లే జీవాలు ఒత్తిడికి లోనై పలు రకాల వ్యాధులకు లోనవుతూ ఉంటాయి. నివారణ కన్నా నిరోధమే ముఖ్యం అన్న సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని గొర్రెల సంరక్షణలో శ్రద్ధ పెట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సాంద్ర గొర్రెలు మేకల అభివృద్ధి కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ మాధవీలత. ఈ చలికాలంలో చలి తీవ్రత వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమల నుంచి రక్షించుకోవడానికి దోమ తెరలు వాడడం చాలా సురక్షితమైన పద్ధతి. ఈ దోమలు జీవాల రక్తాన్ని పీల్చి చాలా నష్టాలు కలుగు చేస్తాయి, జబ్బులను కూడా కలుగు చేస్తాయి. ఇంకొక పద్ధతిలో ఈ ఎక్కువ దోమలు ఉన్నప్పుడు తడిసిన గడ్డిని వేప ఆకులను కాల్చి పొగవేసి దోమల నుంచి మన జీవాలను రక్షించవచ్చు. దోమలు ఎక్కువ ఉండటం వల్ల ఇంకొక జాగ్రత్త తీసుకోవచ్చు మన రైతు సోదరులు. అదేమిటంటే జీవాలకు కానీ గొర్రె పిల్లలకు కానీ వేప నూనె పూసిన దోమలు కుట్టలేవు. అదొక జాగ్రత్త తీసుకోవచ్చు. తరువాత ఈ చలి తీవ్రత వలన ఈ చిన్న పిల్లల్లో టెంపరేచర్ తగ్గిపోయి అవి జబ్బును పడి మరణాలకు దారితీస్తాయి. ఈ మరణాలను తగ్గించడానికి చలి తీవ్రత నుంచి కాపాడాలి. ఈ గోనె పట్టలు కానీ చిన్న చిన్న పాత దుప్పట్లు కానీ వాటి మీద వేసి చలి తీవ్రత నుంచి రక్షిస్తే అవి మరణించకుండా పిల్లలను సంరక్షించుకొని ఆ విధంగా లాభాల బాట పట్టవచ్చు. ఈ చలికాలంలో మనం కొన్ని రకాల వ్యాక్సిన్లను వేయించాలి. చలికాలంలో దోమల వల్ల వచ్చే బ్లూటంగ్ కానీ పీపీఆర్ కూడా వస్తుంది. ఈ మధ్య ఈ వ్యాక్సిన్లన్నీ వేయించి జీవాలని ముందుగా జబ్బును పడకుండా రైతులు సంరక్షించుకోవచ్చు. నీరు పెట్టేటప్పుడు గొర్రెలకు మేకలకు కానీ చల్లటి నీరు అందించకూడదు. చల్లటి నీరు అందించిన వాటి శరీర ఉష్ణోగ్రత పడిపోయి అవి జబ్బులకు దారితీసి మరణాలకు దారితీస్తాయి. అలా కాపాడుకోవడానికి గోరువెచ్చని నీటిని పెట్టవలసి వస్తుంది. ఈ తడిసిన మేతను ఎక్కువగా పెట్టకూడదు. తడిసిన మేత పెట్టేటప్పుడు జాగ్రత్తగా రైతు సోదరులు గమనించవలసింది ఏమిటంటే ఆ మేతలో ఏమన్నా బూజు పట్టిందా అని గమనించాలి. తడిసిన మేత బూజు పట్టిన మేత పెడితే ఫంగస్ డిసీజులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దీని నుంచి కాపాడుకున్నటకు పొడి గడ్డి కానీ పొడి మేతలు కానీ
రైతు సోదరులు ఈ జీవాలకి, గొర్రెలకి, మేకలకు, పొట్టేళ్ళకి అందించవలసి ఉంటుంది. ఈ జీవాలను ఈ చలికాలంలో ఎక్కువసేపు బయట మేపరాదు. ఎక్కువసేపు బయట మేపిన చలి తీవ్రతకు అవి జబ్బు బారిన పడతాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీని నుంచి కాపాడుకొనుటకు హెచ్ఎస్ వ్యాక్సిన్ జీవాలలో 2 సార్లు వేయించాలి. ముందు ఒకసారి వేయించాలి, 2 వారాల తర్వాత దానికి బూస్టర్ డోస్ వేయించవచ్చు. చలికాలంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేలంతా వర్షాలతో తడిసి చిత్తడిగా ఉంటుంది. ఈ చిత్తడిలో నడిచిన గొర్రెలు, మేకలు, పొట్టేలు కాళ్ళల్లో పాచి ఏర్పడి అవి కాలు కుంటడము ఇలాంటి జబ్బులకు దారితీస్తాయి. దీన్ని ఫుట్ రాట్ అని కూడా అంటారు. ఈ ఫుట్ రాట్ జబ్బుకు ప్రస్తుతము వ్యాక్సిన్ అనేది లేదు. కాబట్టి మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని కాపాడుకోగలము. పొడిగా ఉండే నేలలో ఉంచాలి జీవాలని. చిత్తడి నేలలో ఎక్కువసేపు ఉంచరాదు. ఒకవేళ ఈ చిత్తడిలో తడిచి పాళ్ళు పాచిన జీవాలకి ముందు జాగ్రత్తగా శుభ్రముగా గోరువెచ్చని నీటిలో పొటాషియం పర్మాంగనేట్ 1 చిటికెడు వేసి ఆ నీళ్లతో కడిగిన అది యాంటీసెప్టిక్ లాగా పనిచేసి ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా కాపాడి అక్కడ పాచి అనేది నివారించి జీవాలు మామూలుగా నడిచేదానికి దోహదం చేస్తుంది. పెద్ద గొర్రెలు, ఈనిన గొర్రెలు నేల మీద పడుకున్నప్పుడు ఆ పొదుగు ద్వారా బ్యాక్టీరియా లోపలికి చేరి మ్యాస్టైటిస్ జబ్బును కలుగు చేస్తుంది. అంటే పొదుగు వాపు జబ్బు వచ్చిన తర్వాత మనం ఎంతో ఖర్చు పెట్టాలి. కాబట్టి రాకుండా చూసుకోవడానికి పొడి నేలలో ఉంచాలి. ఒకవేళ జబ్బు కనపడే ఏదైనా పొదుగు వాచినట్టుగా గుర్తిస్తే రైతు సోదరులు వెంటనే దాన్ని పశు వైద్య సిబ్బందికి, డాక్టర్లకి తెలియచేసి నివారణ ట్రీట్మెంట్ ఇప్పించాలి. అలా ఇప్పిస్తే జబ్బు ఎక్కువ కాకుండా లాభాలు సాధిస్తారు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. మామిడి తోట పూత దశలో ఉంది. ఈ దశలో పురుగులు, తెగుళ్ళు రాకుండా ఎలాంటి మందులు పిచికారీ చేయాలి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు మెదక్ జిల్లా పెదశంకరంపేట నుంచి లింగమయ్య. తెలుగు రాష్ట్రాల్లో పండే ప్రధానమైన పండ్ల తోటల్లో మామిడి ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఇది పండ్లల్లో రారాజుగా పిలువబడుతున్నది. మామిడిని గమనించినట్లయితే తేనె మంచు పురుగు, నల్లతామర పురుగుల వలన రైతులు నష్టాలకు గురి అవుతున్నారు. తేనె మంచు పురుగుకు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తేనె మంచు పురుగు ఉధృతిని మేము ఎక్కువగా గమనించడం జరిగింది. తేనె మంచు పురుగును మనం గమనించినట్లయితే ఇది లేత ఆకుల మీద రసాన్ని పీల్చడం వల్ల ఆకుల చివర్లు ఎరుపు వర్ణానికి మారిపోతాయి. ఆ తర్వాత ఇది పూ కాడలు తర్వాత పిందెల మీద కూడా రసాన్ని పీల్చడం వల్ల ఆ పూత రాలిపోతుంది, పిందె రాలిపోతుంది, మరియు పూకాడలు కూడా రాలిపోతున్నాయి. తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం వలన ఇది తీయగా ఉంటుంటే ఆ తీయని పదార్థానికి ఆకర్షించి చీమలు వస్తాయి. మరియు క్యాప్నోడియం అనే ఫంగస్ దాని మీద డెవలప్ అయ్యి మనకు మసిమంగులాగా ఆకులన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకోటి మనం ప్రధానంగా గమనించినట్లయితే పొలంలోకి వెళ్ళినప్పుడు ఉదయం ఎండకు తేనె ఆకుల మీద తేనె ఉండటం వలన ఆకులు అన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి. అటువంటి చెట్లలో తేనె మంచు పురుగు సోకినట్టు మనం గమనించవచ్చు. దీన్ని కంట్రోల్ చేయాలంటే మనము లీటర్ నీటికి 0.4 గ్రాముల డైనోటెఫ్యూరాన్ లేదా 0.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.6 గ్రాముల థయోమిథాక్సమ్ లేదా 1.5 మిల్లీలీటర్ల బిప్రోఫెజిన్ కలిపి చెట్టంతా కూడా ఆకులు, కొమ్మలు, కాండం మొత్తం తడిచేటట్లు 10 రోజులకు ఒకసారి మార్చి పిచికారీ చేస్తున్నట్లయితే గిన ఈ తేనె మంచు పురుగు ఉధృతి నుంచి మనం మామిడి తోటను కొంతవరకు కాపాడుకోవచ్చు. తేనె మంచు తర్వాత ఎక్కువ గమనిస్తున్న మరొక పురుగు వచ్చి నల్ల తామర పురుగులు. ఈ నల్ల తామర పురుగులు ఆశించినప్పుడు ఏంటంటే లేత ఆకులను సోకినప్పుడు వెనక సిల్వర్ మచ్చలు వచ్చింటాయి. మొత్తం రసాన్ని గుంజటం వలన లేత ఆకులన్నీ కూడా వెనక్కి వంగిపోయి ఉంటాయి. నల్ల తామర పురుగులు మరియు మామూలు తామర పురుగులు కూడా పూకాడలు, పిందె మీద గోకి రసాన్ని పీల్చడం వలన ఏమవుతుందంటే ఆ పూత రాలిపోతుంది, పిందె మరియు పూకాడలు కూడా రాలిపోయి నష్టం కలగజేస్తుంది అన్నమాట. నివారణకు లీటర్ నీటికి 0.3 గ్రాముల పైమెట్రజైన్ లేకపోతే 0.4 గ్రాముల డైనోటెఫ్యూరాన్ లేకపోతే 0.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.6 గ్రాముల
థయోమిథాక్సమ్ లేకపోతే 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మనం ఈ మందులను మార్చి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే గిన మన నల్ల తామర పురుగులను అదుపులో ఉంచుకోవచ్చు. తర్వాత తెగుళ్ళ విషయానికి మనం గమనించినట్లయితే గిన ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండటం, ఉదయం పూట మంచు కురవటం వలన ప్రధానంగా బూడిద తెగులు మరియు యాంథ్రాక్నోస్ పక్షికన్ను తెగులు ఉధృతిని ఎక్కువగా గమనించడం జరిగింది. ఆంథ్రాక్నోజు తెగులు సోకినప్పుడు ఏంటంటే చిన్న మచ్చలు పూకాడల మీద ఏర్పడి పూత రాలిపోతుంది. లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ హెక్సాకోనజోల్ లేదా 2 గ్రాముల కార్బండజమ్ మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని మార్చి మనం పిచికారీ చేసినట్లయితే గిన మనకు తెగుళ్ళు అదుపులో ఉంటాయి. బూడిద తెగులు సోకినప్పుడు ఏంటంటే పువ్వుల మీద పూకాండం మీద బూడిద లాంటి పదార్థం ఏర్పడి తర్వాత అదంతా కూడా పూత రాలిపోతుంది. మనం బూడిద తెగులను గమనించినట్లయితే లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ లేదా 1 గ్రామ్ మైక్లోబిటానిల్ లేదా 1 ml అజాక్సిస్ట్రోబిన్ కలిపి మనం మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే గిన మనకు బూడిద తెగులను నివారించుకోవచ్చు. మామిడిలో సాధారణంగా కూడా పూత పిందె రాలుతుంటుంది. అంటే మనం ఒక పూకాడను తీసుకున్నట్లయితే 98% మనకు మగ పూత ఉంటుంది. ఈ పూత అంతా కూడా రాలిపోతుంది. మిగతా 2% మాత్రమే మనకు ద్విలింగ పుష్పాలు ఉంటాయి. ఈ ద్విలింగ పుష్పాల్లో మనకు ఒక కాడలో వచ్చి 10 నుంచి 20 పిందెలు పట్టే అవకాశం ఉంది. దాంట్లో కూడా మొత్తం ఈ మిగతా పిందెలన్నీ రాలి 2 నుంచి 3 పిందెలే మనకు నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా పూత రాలటం అనేది మామిడిలో సహజమే. ఈ టైంలో పూత పిందె రాలకుండా పిందె సెట్ కావటానికి మనము లీటర్ నీటికి 0.2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ అనగా నాఫ్థాలినిక్ అసిటిక్ యాసిడ్ మరియు 1.5 గ్రాముల బోరాన్ కలుపుకొని ఈ ద్రావణం చెట్టంతా తడిచేటట్టు పిచికారి చేసినట్లయితే గిన జొన్న గింజ సైజు రాగి గింజ సైజులో ఉన్న పిందె రాలకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనము పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు పురుగు యొక్క లేక తెగులు యొక్క తీవ్రతను గమనించి మాత్రమే మనం పిచికారి చేసుకోవాలి. ఎక్కువ పురుగు మందులు పిచికారి చేయటం వల్ల కూడా నష్టం ఉంది. ఎందుకంటే పూత అంతా కూడా పిందెగా మారటానికి తేనెటీగలు మనకు పాలినేటర్స్గా పనిచేస్తాయి. చీడపీడల తీవ్రత లేనప్పుడు కూడా మనం పురుగు మందులు పిచికారి చేసినట్లయితే అయినా ఈ పాలినేటర్స్ ఎఫెక్ట్ అయ్యి మనకు పూత పిందెగా మారటానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మామిడి పూత పిందెను గమనించుకుంటూ తెగులు మరియు చీడపీడల యొక్క ఉధృతిని గమనిస్తూ మనం సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనకు ఈ సంవత్సరం పూత పిందె నిలబడి మంచి పంట వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎండు తెగులు సమస్యతో రైతులు మిరప తోటను దున్నేస్తున్నారు. మిరప వేసింది మొదలు అధిక వర్షాలు కురవడంతో తేమ శాతం పెరిగింది. మొక్కకు పోషకాలు సరిగా అందక ఎదుగుదల లోపించింది. దీనికి తోడు వేరుకుళ్ళు తెగులు వ్యాపించడంతో మొక్కలన్నీ ఎండిపోవడం మొదలుపెట్టాయని, చేసేది లేక తోటలు దున్నేస్తున్నామంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని ఏన్కూరు, తల్లాడ, కొనిజర్ల, రఘునాథపాలెం మండలాల్లో చాలా చోట్ల రైతులు మిరప పంటను తొలగించి మొక్కజొన్న సాగుకు సిద్ధమవుతున్నారు. నేను సుమారు ఒక 2 ఎకరాల తోట ఎత్తే అందులో ఒక 1.5 ఎకరం ఈ ఇల్టు రోగం వల్ల మొత్తం తీసేయటం జరిగింది. 1,00,000-1,50,000 దాకా నష్టం వచ్చింది. మళ్ళీ అందులో విల్టు రోగం అనేది ఇది ఒక్క చెట్టు నుండి ఒక చెట్టుకి వ్యాపించుకుంటూ పోతుంది. కౌలు రైతుని సార్, కౌలే 45,000. ఇంకా తట్టుకోలేక దీన్ని తీసేసి ఇంకా మొక్కజొన్న అయినా వేసుకుంటే దాని కౌలు మందం అయినా వస్తాయేమో అని తీసేసింది సార్. అంతే. కౌలుకు తీసుకుంటున్నాం. ఏటా 5 ఎకరాలు తీసుకుంటున్నాం. పత్తి వేస్తున్నాం, కొంత తోట వేస్తున్నాం. మిర్చి తోట ఏట వేస్తున్నాం చెప్పి 7 రేటుని ఆశతోనే వేస్తాను. ఈ ఎర్ర నల్లి, కుళ్ళుడు, ఏరు పురుగు, చెట్టు సరిగా ఆరోగ్యంగా లేక వేసి పెట్టుబడులు మొత్తం వేసిన తర్వాత బాగా తోట బాగలేక మళ్ళీ దున్నేయటం జరుగుతుందండి సార్. తోటల కూలీలు, కలుపులు, గీలిపులు మొత్తం 3 లక్షల దాకా మేము 2.5 వేసినాం సార్. 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. 50,000 రూపాయలు కౌలు. ఇప్పటికే 1,00,000-1,50,000 వచ్చింది ఎకరానికి వచ్చేసి. లాస్ట్ విల్ట్ వచ్చి మొత్తం చచ్చిపోదాం. దగ్గర ఒక 3 లక్షల నష్టం. ఖమ్మం జిల్లాలో గత ఏడాది 70,000 ఎకరాల్లో మిరప సాగు చేయగా ఈ ఏడాది 31,000కు పరిమితమైంది. కొత్తగూడెం జిల్లాలో 10,000 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 5,000 ఎకరాల్లో పండిస్తున్నారు. తగ్గిన విస్తీర్ణానికి తోడు తెగుళ్ల దాడితో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.